చరిత్ర సృష్టించిన టీమిండియా ఒకే దెబ్బకి 3 ప్రపంచ రికార్డులు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా భారత క్రికెట్ జట్టు మరోసారి గర్జించింది. ఆదివారం జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరులో న్యూజిలాండ్ ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి భారత్ మూడోసారి విశ్వ విజేతగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా 2023లో ఇదే మైదానంలో ఎదురైన వరల్డ్ కప్ చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ లక్షలాది మంది అభిమానుల సమక్షంలో విజయ కేతనం ఎగరవేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ అంచనాలను నిజం చేస్తూ అజేయ శక్తిగా నిలిచింది. ఈ విజయంతో టీమిండియా ఒకేసారి 3 అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో వరుసగా 2 సార్లు టైటిల్ గెలిచి కప్పును నిలబెట్టుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. అంతేకాకుండా 2007 నుంచి కొనసాగుతున్న సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ సొంత గడ్డపై ప్రపంచ కప్ గెలిచిన తొలి ఆతిథ్య దేశంగా చరిత్ర సృష్టించింది. ఈ గెలుపుతో మొత్తం 3 టైటిళ్లను సాధించి అత్యధిక సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా వెస్టిండీస్, ఇంగ్లాండ్లను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీ ఆద్యంతం భారత జైత్ర యాత్ర అప్రతిహతంగా సాగింది. ఆడిన 8 మ్యాచ్లలో 7 విజయాలు సాధించి తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. ముఖ్యంగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ వంటి భారత్ తుది పోరులో కివీస్ పై క్లినికల్ పర్ఫార్మెన్స్ తో విరుచుకుపడింది. అక్టోబర్ 2023 నుంచి ఆడిన 56 మ్యాచ్లతో 48 విజయాలు నమోదు చేసిన టీమిండియా ప్రస్తుత ఫార్మాట్ లో తమకు సాటి లేదని నిరూపిస్తూ క్రికెట్ ప్రపంచంలో ఒక నవ శకాన్ని ఆరంభించింది.